హిమాలయాలు అన్న పేరు వింటేనే చాలు భగవంతుని స్మరించుకున్నంత పారవశ్యానికి లోనవుతారు. మన దృష్టిలో హిమాలయాలంటే ప్రకృతి రమణీయతకు నిలయాలే కాదు, శివకేశవుల స్వరూపాలు. మానస సరోవర్ నుంచి అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, వైష్ణోదేవి లాంటి ఎన్నో మహిమాన్విత పుణ్యక్షేత్రాలకు నిలయాలు. జీవితంలో ఒక్కసారైనా అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాలని తప్పిస్తారు. శివయ్యను కొలిచే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అద్భుత యాత్ర అమర్నాథ్ యాత్ర. ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర. అయితే మిగిలిన అన్ని యాత్రల్లాగా అమర్నాథ్ యాత్రను ఎప్పుడంటే అప్పుడు చేయలేం. ఈ యాత్రకు ఎన్నో నియమాలు, మరెన్నో నిబంధనలు. చుట్టూ ఎత్తైన కొండలు, కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు, ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. పైకి వెళ్తున్నా కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. ప్రయాణంలో వెంట్రుకవాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్తుంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే శివపంచాక్షరి మంత్రం, ఓం నమః శివాయ. ఏడాదిలో కేవలం 45 రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన అమర్నాథ్ యాత్ర. తిరిగి వస్తామో రామో అన్న భయం, ఇరుకైన దారి, ఇరుపక్కలా లోయలు, కళ్ళు తెరిస్తే ఎక్కడ పడిపోతామో అన్నంత భయం, తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు మన వెనుకే నడుస్తుంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయం. ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ సాధ్యపడలే. అయితే అమర్నాథ్ గుహలో దాగి ఉన్న ఆ రహస్యాలు ఏంటి? అసలు పరమేశ్వరుడు అక్కడికెందుకు వచ్చాడు? ఆ గుహలో ఎప్పుడో యుగాల నాటి పావురాల జంట ఉందని చెబుతారు. యుగాల నుండి ఆ పావురాలు ఎలా బ్రతికి ఉన్నాయి లాంటి ఎన్నో నమ్మశక్యం కాని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో కాశ్మీర్ ఒకటి. కాశ్మీర్ని భూలోక స్వర్గం అని కూడా అంటారు. మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, ఆకాశం కిందికి దిగి వచ్చిందా అని భ్రమింపజేసే మబ్బుల గుంపులు, పచ్చని చెట్లు, మనస్సుకు ఆనందాన్ని నింపే ప్రకృతి రమణీయతకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. అలాంటి అద్భుత హిమాలయ ప్రాంతంలోని ఒక గుహలో కొలువై ఉన్నాడు పరమశివుడు. ఆ గుహే అమర్నాథ్. అమర్నాథ్ గుహకు సంబంధించిన పురాణం ప్రకారం ఒకనాడు పార్వతీదేవి పరమశివుని మెడలో ఉన్న కపాల మాలను చూసి ఇలా అడిగిందట, స్వామి, మీరు కంఠంలో ధరించిన ఆ కపాల మాల గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, ఈ కపాలాలన్నీ పూర్వజన్మ అవతార విశేషాలకు గుర్తులు. నీవు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలమాలలో అదనంగా ఇంకొక కపాలాన్ని చేర్చి ధరిస్తుంటాను అని పరమశివుడు చెప్పాడట. అప్పుడు పార్వతీదేవి, స్వామి, నేను మాత్రం మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాను, కానీ మీరు మాత్రం ఎప్పుడూ అదేవిధంగా శాశ్వతుడిగా అలాగే ఉండిపోతున్నారు, ఇదెలా సాధ్యం అని అడిగింది. అందుకు ఆ శివుడు, ఓ పార్వతి, ఇది పరమ రహస్యమైన విషయం కాబట్టి ప్రాణికోటి లేని రహస్య ప్రదేశంలో మాత్రమే చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని ఒక రహస్య ప్రదేశం కోసం చూశాడు. చివరకు అత్యంత రహస్య ప్రదేశమైన హిమాలయాల్లోని అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవితోనూ తన ఇతర పరివారంతోనూ బయలుదేరిన పరమేశ్వరుడు తన పరివారాన్నంతటిని మధ్యలోనే ఒక్కొక్క ప్రదేశంలో వదిలిపెట్టేశాడంట. అమర్నాథ్ గుహకు వెళ్లే దారిలో పరమేశ్వరుడు ముందుగా తన వాహనమైన నందిని శ్రీనగర్కు ఓ 100 కిలోమీటర్ల దూరంలో పహల్గాం అనే గ్రామంలో విడిచిపెట్టాడు. దీనిని బైల్గాం అని కూడా పిలుస్తారు. బైల్ అంటే ఎద్దు, నందికి మరో పేరు ఎద్దు. శివుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి బైల్గాం అనే పేరు వచ్చిందని, ఆ తర్వాత కాలంలో అదే పహల్గాంగా మారిందని అంటారు. ఆ తర్వాత తన సిగలోని చంద్రుడిని పహల్గాం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వారి అనే ప్రదేశంలో వదిలిపెట్టాడంట. ఆ తర్వాత తన మెడలో ఉన్న సర్పాన్ని శిశాంక్ సరోవర తీరాన ఉన్న శేషనాగ్ దగ్గర వదిలిపెట్టాడు. శేషనాగ్ 7 పర్వత శిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ 7 శిఖరాలు ఆదిశేషుడి 7 పడగలకు గుర్తుగా భావిస్తారు. ఇక మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేశుడిని వదిలాడు.
తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను పంచతరణి వద్ద వదిలి ఒక్క పార్వతీదేవిని మాత్రమే అమర్నాథ్ గుహ దగ్గరికి తీసుకొచ్చాడు. శివుడు తన పరివారాన్ని వదిలిపెట్టిన ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిన వాటిని తలపించేలా ఉండడం ఇక్కడ విశేషం. అలా అమర్నాథ్ గుహలోకి వెళ్ళిన తర్వాత ఆ పరమేశ్వరుడు తన డమరుకంతో పెద్దగా శబ్దం చేశాడట. ఆ శబ్దానికి గుహలోని పక్షులు, పావురాలు అన్నీ భయపడి దూరంగా ఎగిరిపోయాయి. ఇలా గుహలో ఏ ప్రాణి లేకుండా చేసిన పరమేశ్వరుడు పార్వతితో ఆనందలాస్యం చేసి ఆ తర్వాత తన అమరత్వ రహస్యాన్ని, జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు. శివుడు అలా పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి అమర్నాథ్ అనే పేరు వచ్చింది. అయితే ఆ సమయంలో గుహలో పావురాలు పెట్టిన 2 గుడ్ల నుంచి అప్పుడే జన్మించిన 2 పిల్ల పావురాలు మాత్రం శివుడు అమరత్వం గురించి పార్వతీదేవికి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. అది గమనించిన పరమేశ్వరుడు జీవధర్మమైన జనన మరణాలు ఈ పావురాల జంటకు ఉండవని చెప్పాడట. పైగా మనమిద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలోనే ఉంటూ మన దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిద్దామని చెప్పాడు. అప్పటి నుండి ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటుంటారు. అమర్నాథ్ యాత్రికులు కొందరు తాము ఆ పావురాలను చూశామని కూడా చెబుతుంటారు. విశేషం ఏమిటంటే ఆ పావురాలు అందరికీ కనబడవట. ఎవరో పుణ్యచిరుతులకు మాత్రమే కనబడతాయని అంటుంటారు. అయితే ఆ మంచు కొండల్లో పావురాలు ఏమి తిని బతుకుతాయి? మొత్తం మంచుతో కప్పబడినప్పుడు ఈ పావురాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ సరిగ్గా ఈ యాత్రా సమయానికి ఎలా వస్తాయన్నది మాత్రం అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. అలా పరమశివుడు పార్వతికి జీవరహస్యాలు చెప్పిన ఈ గుహలోనే మంచులింగంగా కొలువుదీరాడు అమరనాథుడు. అమరనాథుడంటే జనన మరణాలు లేనివాడు అని అర్థం. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు సంచరించిన ఈ పుణ్యస్థలం యాత్రాస్థలంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉన్న దివ్యక్షేత్రం అమర్నాథ్. పూర్వం కాశ్మీర్ లోయ నీటి అడుగున మునిగిపోయింది. ఆ పెద్ద సరస్సును కశ్యప మహర్షి అనేక నదులుగా, ఉపనదులుగా ప్రవహింపజేశాడంట. ఆ రోజుల్లో అక్కడికి వచ్చిన భృగు మహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్టు పురాణ కథలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు పరమశివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజలందరికీ యాత్రా కేంద్రంగా మారింది. అప్పటి నుండి లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఆ పరమశివుడి దర్శనం చేసుకుంటున్నారు. ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు. అమర్నాథ్ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు నెలలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో గుహను చేరుకోవడం అసాధ్యం. జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు విచ్చుకుంటుంది. గుహ స్పష్టంగా కనిపిస్తుంది. అమర్నాథ్ గుహ పైకప్పు పగుళ్ల నుంచి కారుతున్న నీటి బిందువుల వల్ల మంచు శివలింగం ఏర్పడుతుంది. చంద్రుని కాంతిని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉండే ప్రపంచంలోని ఏకైక శివలింగం ఇదే. ఈ శివలింగం శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి నాడు పూర్తవుతుంది. ఆ తర్వాత వచ్చే అమావాస్య నాటికి పరిమాణం క్రమంగా తగ్గుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ శివలింగానికి పక్కనే మరో 2 మంచు ఆకారాలు ఏర్పడతాయి. అవి తల్లి పార్వతి, గణేశుని చిహ్నాలుగా భక్తులు కొలుస్తారు. ఇలా 10 కాదు, 100 కాదు, 1000 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెబుతారు. విచిత్రం ఏమిటంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది? అదే శివమహత్యం అంటుంటారు భక్తులు. అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది. శివపురాణంలో కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల జీవరహస్యం అన్న కథ మనకు వినబడుతుంది. అమర్నాథ్ని బాబా బర్ఫానీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ శివలింగం మంచుతో ఏర్పడుతుంది కాబట్టి అలా పిలుస్తారు. అయితే అమర్నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై అధికారికంగా ఎలాంటి రికార్డు లేదు. 12వ శతాబ్దంలో కల్హణ గ్రంథం రాజతరంగిణిలో అమర్నాథ్ ప్రస్తావన ఉంది. 11వ శతాబ్దంలో కాశ్మీర దేశ రాణి సూర్యమతి అమర్నాథ్ యాత్ర ఆలయానికి త్రిశూలం, బాణలింగం వంటి అనేక పవిత్ర వస్తువులను విరాళంగా ఇచ్చిందని పురాణ గ్రంథాల్లో ఉంది. ఇప్పటికీ వాటిని ఆలయంలో మనం చూడవచ్చు. అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనో శత్రురాజులకు భయపడో 12వ శతాబ్దం తర్వాత భక్తులు గుహ వైపుగా వెళ్లడం మానుకున్నారు. క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. అలా కొన్ని శతాబ్దాల తర్వాత
ఒకసారి గుజ్జర్ జాతికి చెందిన బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి ఈ ప్రదేశంలో గొర్రెలను కాసుకుంటూ ఉంటే ఒకరోజు ఒక సాధువు కనిపించి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి మరునాడు తిరిగి వెళ్లి చూసేసరికి అక్కడ సన్యాసి కనిపించలేదు. ఆ సాధువును వెతుక్కుంటూ అక్కడే ఉన్న ఈ గుహలోకి వెళ్ళాడు బూటా మాలిక్. అయితే అక్కడ అద్భుతమైన ఒక మంచు శివలింగం బూటా మాలిక్కి దర్శనమిచ్చింది. క్రమంగా ఈ విషయం ప్రజలకు తెలియడంతో ప్రజలు ఇక్కడికి రావడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. అలా చాలా కాలంగా బూటా మాలిక్ వంశస్థులు, దశనమి అకార పండితులు, పూజారి శబమట్టన్ ఈ మందిరానికి సాంప్రదాయ పోషకులుగా వ్యవహరించేవారు. వీరు అమర్నాథ్ యాత్ర సాగే దారిలో మధ్య మధ్యలో గుడారాలు వేసుకుని యాత్రికులకు వేడివేడి తేనీరు, వంటకాలు అందిస్తుంటారు. యాత్రికుల నుండి విరాళాలు తీసుకొని ఆ వచ్చిన మొత్తంలో 3వ వంతు తిరిగి భక్తుల అవసరాలకు వినియోగిస్తారంట. 1898లో స్వామి వివేకానంద అమర్నాథ్ గుహను సందర్శించినట్లు నోట్స్ ఆఫ్ సమ్ వండరింగ్ విత్ స్వామి వివేకానందలో సోదరి నివేదిత చెప్పారు. పరమేశ్వరుడు 3వ కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే అంత సులభం కాదు. ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. ప్రాణాలు పోయాక ఆ కైలాసాన్ని చేరుకుంటామో లేదో, అందుకే ప్రాణాలకు తెగించి మరి అపర కైలాసంగా అభివర్ణించే ఆ అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకుంటారు భక్తులు. అమర్నాథ్ గురించి ఇక్కడ శివుడే ఉంటాడని చెబుతారు. అమర్నాథ్ని దర్శించడం ద్వారా కాశీలోని శివలింగం కంటే 10 రెట్లు, ప్రయాగరాజ్ కంటే 100 రెట్లు, నైమిషారణ్యం కంటే 1000 రెట్లు ఎక్కువ పుణ్యఫలాలు లభిస్తాయి. అమర్నాథ్ శివుని సందర్శన 23 తీర్థయాత్రలను సందర్శించినంత పుణ్యాన్ని పొందుతుందని నమ్ముతారు. అమరనాథ్ గుహకు చేరుకునే 6 కిలోమీటర్ల దూరంలో 5 ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్నాథ్ వద్ద ప్రవహించే పంచనదులు శివయ్య జటాజూట నుంచి ప్రవహించాయని నమ్ముతారు. అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అమర్నాథ్ గుహ సుమారు 5000 సంవత్సరాల కంటే పురాతనమైనది. మంచు పర్వతాల్లో దాదాపు 13,000 అడుగుల ఎత్తున ఉండే అమర్నాథ్ యాత్రకు సర్వసన్నద్ధంగా వెళ్ళాలి. చలి తట్టుకునేలా ఉన్ని దుస్తులు, రెయిన్ కోట్, అవసరమైన ఔషధాలు వెంట పట్టుకొని వెళ్ళాలి. అమర్నాథ్ గుహ చేరుకునేందుకు 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది పహల్గాం నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణికి వెళ్ళి అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. కాస్త దూరమైన శివుడు పార్వతీదేవితో నడిచి వెళ్ళిన దారి కావడంతో చాలామంది భక్తులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. అలా వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో వివిధ ప్రదేశాలలో తన పరివారాన్ని అంతటినీ వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఆ ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్తారు భక్తులు. అమర్నాథ్ యాత్ర ప్రారంభంలోనూ ముగింపులోనూ జరిగే చడీ ముబారక్ అంటే త్రిశూలంతో జరిగే ఊరేగింపు కూడా ఈ మార్గం ద్వారానే సాగుతుంది. అందుకే చాలామంది భక్తులు దూరం ఎక్కువైనా కూడా ఈ మార్గంలోనే వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇక 2వ మార్గం బాల్తాల్. ఇది కేవలం సైనిక స్థావరం కోసం ఏర్పాటు చేసుకున్న దగ్గరి దారి. ఈ మార్గంలో అమర్నాథ్ గుహ కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. లోతైన లోయలు, ఇరుకుదారి, ఎక్కి దిగాల్సిన పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గరి దారి కావడంతో కొంతమంది ఈ మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడతారు. కానీ ఈ మార్గంలో భోజనశాలలు కానీ మరుగుదొడ్ల సదుపాయం కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ మార్గంలో వెళ్ళడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపించరు. ఎంతో ప్రసిద్ధి చెందిన అమర్నాథ్ యాత్ర శ్రీనగర్ నుండి మొదలవుతుంది. శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఇక్కడే ఉంటుంది. పహల్గాం నుంచి అమర్నాథ్కు 45 కిలోమీటర్లు. బేస్ క్యాంప్ నుంచి బృందాలుగా అమర్నాథ్ యాత్రకు వెళ్తారు. పహల్గాంకు శ్రీనగర్ నుంచి రోడ్డు మార్గాన చేరుకుంటారు. పహల్గాం ఆకాశాన్ని అంటే కొండ చర్యలు, నదులు, ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. పహల్గాం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వారీ నుండి యాత్ర క్లిష్టంగా మారుతుంది. చందన్వారీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి.
3.5 అడుగులు ఉండే దారిలో కొండ అంచుల వెంట వెళ్ళాలి. కర్ర చేత పట్టుకొని నడుస్తుంటారు. చందన్వారి నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తే శేష్నాగ్ ప్రాంతం వస్తుంది. శేష్నాగ్ 7 పర్వత శిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ 7 శిఖరాలు ఆదిశేషుడి 7 పడగలకు గుర్తుగా భావిస్తారు. ఇది అమర్నాథ్ యాత్రలో 2వ రోజు మజిలీ. ఇక్కడ ఉన్న హిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేష్నాగ్ సరస్సులో ఒకసారి స్నానం ఆచరించినట్లయితే జీవితానికి సరికొత్త అర్థం స్ఫురించిన అనుభూతిని ఇస్తుంది. శేష్నాగ్ దగ్గర భక్తులకు బస చేసే సదుపాయం ఉంటుంది. ఈ పర్వతాల చింతనే ఒక నీలిరంగు చెరువు ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణమైన వాసుకి నిద్రిస్తుందని నమ్ముతారు. శేష్నాగ్ నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమర్నాథ్ వస్తుంది. అయితే శేష్నాగ్ నుండి యాత్రికులు మహాగుణ మార్గంలో ప్రయాణించి సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న పాంచతర్ని చేరుకుంటారు. యాత్రికులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పనిసరి. ఇక్కడ కొందరు యాత్రికులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంతమంది వాంతి వచ్చే అనుభూతికి లోను అవుతారు. ఎండు ఫలాలు, వగరు, తీపి పదార్థాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్లు, పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో ప్రయాణించడం మనోహరంగా ఉంటుంది. భైరవ పర్వత పాదంలో ఉన్న పంచతరణి వద్ద పరమశివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న 5 నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రికులు పంచతరణి వద్ద 3వ రోజు మజిలీ చేస్తారు. పంచతరణి నుండి అమర్నాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రికులు అమరావతి పంచతరణి సంగమ ప్రాంతాన్ని చూడవచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతమంది యాత్రికులు అమరావతి నదిలో స్నానం చేస్తారు. యాత్రికులు పరమశివుడిని, పార్వతిని, గణేశుడిని దర్శించుకొని సాయంత్రానికి పంచతరణి చేరుకోవచ్చు. యాత్ర కోసం ఇన్ని కష్టాలు పడలేం అనుకునే వారికి జమ్మూ, శ్రీనగర్, పహల్గామ్ లేదా బాల్తాల్ రూట్ నుంచి పంచతరణి వరకు హెలికాప్టర్ సర్వీస్ ఉంటుంది. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరం పర్వతాలను ఎక్కుతూ కాలినడకన గుర్రాలు లేదా డోలీల మీద వెళ్ళవచ్చు. ఒకప్పుడు అమర్నాథ్ యాత్ర కోసం ఏటా లక్షల మంది యాత్రికులు ప్రయాణమయ్యేవారు. కానీ కశ్మీర్లో శాంతి భద్రతల సమస్యలు పెరిగినప్పుడల్లా యాత్రికుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఆపద రాకుండా ఉండటానికి మన భద్రతా బలగాలు వారిని దారి పొడుగుతా కంటికి రెప్పలా కాచుకొని ఉంటాయి. ఇక పహల్గామ్ నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్రికుల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢ మాసంలో మొదలై సాధారణంగా రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది. ఈ యాత్ర చేయాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ యాత్రను పర్యవేక్షించే అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. బోర్డు సూచించిన బ్యాంకులో తగిన దరఖాస్తు చేసుకుని వాటికి మీ ఆరోగ్యం బాగుందనే వైద్య పరీక్షల నివేదికను కూడా జోడించాలి. ఈ పత్రాలన్నిటినీ అమర్నాథ్ యాత్ర అధికారికి పంపాలి. సదరు అధికారి అంగీకరించిన తర్వాతే ఆయన సూచించిన రోజునే అమర్నాథ్కు ప్రవేశం లభిస్తుంది. అయితే యాత్ర పర్మిట్ పొందడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ముందు వచ్చిన వారికి ముందు అనే పద్ధతిలో యాత్రకు అనుమతిస్తారు. రోజుకు 15,000 మంది యాత్రికులను అనుమతిస్తారు. ఒక పర్మిట్ ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. బృందాలుగా కూడా నమోదు చేసుకోవచ్చు. యాత్ర చేయడానికి పహల్గామ్, బాల్తాల్ పట్టణాల మీదుగా 2 మార్గాలు ఉంటాయి. ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నామో, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకొని చెబితే ఆ మార్గాన్ని అనుసరించి అనుమతి ఇస్తారు. 13 సంవత్సరాల లోపు పిల్లలను, 75 ఏళ్లు దాటిన వృద్ధులను యాత్రకు అనుమతించరు. 6 నెలల గర్భంతో ఉన్న మహిళలకు కూడా అనుమతి ఉండదు. ఏడాదిలో 2 నెలలు మాత్రమే తెరిచి ఉండి ఈ గుహకు వెళ్ళడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు చేయాల్సిందే. ఇది మామూలు ప్రయాణం కాదు. ఇదెంతో కష్టంతో కూడుకున్న ప్రయాణమని తెలిసినా అంత దూరం వెళ్ళటానికి ఎవరూ సంకోచించరు సరికదా. మరింత ఉత్సాహంతో అమర్నాథ్ యాత్రకు అపురూపంగా వెళ్తుంటారు భక్తులు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తిభావం, కొండెంత నమ్మకం. మొత్తానికి మంచు కొండల్లో మహాదేవుని దర్శనం అనితర సాధ్యం. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు. లయకారకుడి నిజరూపాన్ని కల్లారా చూసి తరించి తన్మయత్వం చెంది తనివితీరా ఆ రూపాన్ని గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారు భక్తులు. అయితే అమర్నాథ్ యాత్ర గురించి మీరేమంటారు? మీరు ఇంతకు ముందే వెళ్ళారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.